పిల్లలు స్కూళ్ళకి రావటానికి గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేసింది. ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి రావాలి, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని. మరి అలాంటి టైంలో ఇంట్లో ఉంటే వాళ్ళకి ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో పేరెంట్స్ ఇంటరాక్షన్ కానీ ఉండడం చాలా కష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సమ్మర్ వెకేషన్ అయిపోయింది అని మాట్లాడుతుంటేనే అందరూ కొంచెం రిలీఫ్గా అమ్మయ్య అయిపోతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా చాలా కష్టమేమో కదా. ఒక్కటండి, మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా పథకాలు పంపించేసి పిల్లల్ని స్కూల్లో, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాల్యూ వాళ్ళ పేరెంట్స్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ద్వారా వాళ్ళు పిల్లల్ని పనిలో పెడుతున్నారు. దానివల్ల అట్లీస్ట్ స్కూల్లోకి వస్తే పనులు కాకుండా స్ట్రక్చర్డ్ ఫామ్లో వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళందరినీ కూడా స్కూల్స్కి తీసుకొస్తున్నారు. బట్ ఇక్కడ హోమ్ స్కూలింగ్ అసలు ఏం చేస్తుందంటే అసలు ఎడ్యుకేషన్ ఏమి ఇవ్వకుండా ఉండదండి. 6 నుంచి 6వ తరగతి నుంచి కనుక హోమ్ స్కూలింగ్ చేసినట్లయితే 10 ఏళ్ళు వచ్చేసరికి, అంటే 6 years నుంచి 10 years వచ్చేసరికి వాళ్ళకి రీడింగ్ అలవాటు అవుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనమే దగ్గరుండి టీచ్ చేయొచ్చు.